మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడి ప్రమాద వ్యవహారం ఏదైతే ఉందో, అంటే ఆయన వల్ల ఒక వ్యక్తి గొర్రెలు కాపరి దానయ్య అనే వ్యక్తి 40 ఏళ్ల వ్యక్తి చనిపోయాడనేది అందరికి తెలిసిందే. అది 10వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. 10వ తారీఖు నైట్ జరిగింది ఇన్సిడెంటు. తర్వాత 2, 3 రోజుల తర్వాత ఫ్లేర్ అప్ అయ్యి మొత్తానికైతే అతన్ని పోలీసుల ముందు లొంగిపోయి కాశీబుగ్గ పిఎస్‌లో లొంగిపోయినాడు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవరం ఎవరైతే ఉన్నారో న్యాయవాది సమక్షంలో ఇద్దరు వైసీపీ నేతలు కలిసి మొత్తం నలుగురు పోయి లొంగిపోయిన మాట వాస్తవమే. అయితే ఈ విషయంలో కొంత పొలిటికల్ ఫైట్ బాగా కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా ఆ ఘటన పైన ఏదైతే ప్రమాదం మీద నైట్ పూట అంటే సీదిరి అప్పలరాజు నివాసానికి దగ్గరలోనే ప్రమాదం కూడా జరిగింది. అక్కడ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకొని పోయిన తర్వాత ఢీకొట్టి పక్కకు పడిపోవటం. ఆ ఢీకొట్టిన వెంటనే అతను గాయాలతో చనిపోయినట్టుగా ఉన్నాడు. ఇతనికి ఎవరైతే ఆరవరం ఢీకొట్టాడో అతనికి కుడివైపున దెబ్బలు అవి ఇవి తగిలినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో, అతని ఇన్సిడెంట్ దాని నుంచి ప్రమాదం గురించి తెలిసిన తర్వాత అప్పలరాజు వ్యవహరించిన తీరు, ఆయన పలాస ఎమ్మెల్యేగా గెలిచాడు. వైసీపీ క్యాబినెట్‌లో మా జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. సో, ఆ వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరించారు. కనీసం కొడుకుని తప్పించే ప్రయత్నం చేశారు. ఆ సాక్ష్యాధారాలు మొత్తం కూడా రూపుమాపే అటెంప్ట్ చేశారు అనేది ప్రధానంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి వ్యవహారం. బలంగా అవే వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కనీసం మినిమమ్ బాధ్యత ఉండాలి కదా! వెళ్ళి అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌కి ఇట్లా తప్పు జరిగిపోయింది. ఈ విధంగా మా వాడి ప్రమాదం బైక్ అతివేగంగా నడపటం వల్ల వేరే వ్యక్తిని గుద్దటం వల్ల అతను చనిపోయాడు. గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తి చనిపోయాడు. సో, తన నేరాన్ని అంగీకరిస్తూ కన్ఫెస్ చేస్తూ లొంగిపోతున్నాం అనే విషయాన్ని కనీసం తెలియజేయాలి కదా! పోలీసులకు తెలియజేయాలి. విషయాన్ని అలా కాకుండా మొత్తం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు అనేది టీడీపీ నేతలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నారు. సీదిరి అప్పలరాజు నివాసానికి దగ్గరలోనే పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళి ఢీకొట్టాడు వ్యతిరేకంగా వెళ్ళి. అంటే అతను డ్రంకెన్ పొజిషన్‌లో ఉన్నాడో లేదో మనకు తెలీదు. అది ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. అక్కడి నుంచి అంటే ఆ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ జరిగిన తర్వాత వెంటనే విషయం చెప్పినట్టున్నారు. అతను వాళ్ళ అబ్బాయి తండ్రి అప్పలరాజు చెప్పినట్టున్నాడు. సో, అక్కడికెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా ఆ లొకేషన్‌కెళ్ళి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ లొకేషన్‌కెళ్ళి తీసుకొచ్చాడు. హాస్పిటల్‌కి తీసుకొచ్చాడు సీదిరి అప్పలరాజు. వాళ్ళ అబ్బాయి ఆరవ వర్మ. ఇక స్ట్రెచ్చర్ కూడా రెడీగా ఉంది యాక్చువల్‌గా. ముందే ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. స్ట్రెచ్చర్ ఎక్కడ రెడీ బయట రెడీ పెట్టారు. ఇక్కడ లిఫ్ట్ దగ్గర కూడా రెడీ పెట్టారు. పైకెళ్ళిపోతున్నాడు నేరుగా. సీసీ ఫుటేజ్ క్లియర్ కట్ కనిపిస్తూ ఉంది. అంటే ఆ జరిగిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు సీదిరి అప్పలరాజు అనేది ప్రధానంగా బయటికి ఫ్లేర్ అప్ అవుతున్న విషయం. దానికి రకరకాల పొలిటికల్ వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడాడు. మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఇంకో మంత్రి పార్థసారథి మాట్లాడారు. సో, ఒకసారి వాళ్ళు మాట్లాడేది ఒకసారి చూద్దాం. అంటే ఏం మాట్లాడారు ఏంటనేది. ముందు జగన్ చూద్దాం. మాజీ సీఎం అదేవిధంగా వైసీపీ అధినేత. పలాస ఎమ్మెల్యే మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. రైట్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చాలా కాంట్రవర్షియల్ వివాదాస్పదంగా మారిపోయాయి. 18 ఏళ్ల యువకుడంటే మైనరే ఆల్మోస్ట్ మైనర్ దాటి మేజర్‌కి వచ్చేసినట్టే. అంటే ఓటు హక్కు వచ్చేసినట్టు ఆల్మోస్ట్. అంటే అంటే ఆ వ్యక్తి ఏదో పొరపాటున గుద్దాడు. మనిషి చనిపోయాడు. అంటే ఒక తేలిగ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎక్కువగా ఈ వైరల్ అవుతుంది. బయట కూడా తెలుగుదేశం సోషల్ మీడియా కూడా బాగా వైరల్ చేస్తూ ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పార్టీ అధినేతగా ఉండి ఒక కుర్రోడిని అంటే 18 ఏళ్ల కుర్రోడు ఒక మనిషిని చంపేస్తే వేగంగా బాధ్యతను మర్చిపోయి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే మీరు పిల్లోడు అని లైట్ తీసుకుంటారా? అతనికి శిక్ష పడాలి అటువంటి మాటలు అనరా? జరిగింది తప్పు, చేసింది తప్పని చెప్తూనే అతన్ని సమర్థించేలాగా మాట్లాడారు వైఎస్ జగన్ అనేది చాలా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి ప్రాణం పోవడం అయితే జరిగింది. నో డౌట్ అందులో. 18 ఏళ్ల యువకుడు ఓకే. మరి మైనర్ కూడా కాదు. అతను వెళ్ళాడు, బైక్ మీద వెళ్ళాడు, అతివేగంగా వెళ్ళి ఢీకొట్టాడు. ఓ మనిషి చనిపోయాడు. ఓ మనిషి అయితే చనిపోయాడు కదా!
మరి అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు మర్డర్ కిందకే వస్తది గదా! అనేది చాలామంది వాదిస్తుంది. ఈయన అన్యాయంగా, అక్రమంగా వేరే వేరే కేసులు పెట్టారనేది జగన్ వర్షన్‌లా కనిపిస్తుంది మనకు స్పష్టంగా ఆయన మాట్లాడే మాటల్లో. బట్ ఇక్కడేంటంటే ఒక వ్యక్తి ప్రాణం పోవటానికి కారణమైనటువంటి యువకుడిని డిఫెండ్ చేసిన ధోరణిలో మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది ఈ మాటలో మాత్రం. ఇదే ఇప్పుడు టీడీపీకి ఒక ఆయుధంగా మారింది. అంటే మీకు అంటే మీ వాళ్ళు ఏం చేసినా మీ పార్టీ వాళ్ళు మీకు దగ్గరోళ్ళు ఏం చేసినా కూడా అది మర్డర్ కిందో లేదంటే నేరం కింద రాదా? కేవలం వేరే టీడీపీ వాళ్ళు లేదంటే వేరే పార్టీ వాళ్ళు మీకు మీ ప్రత్యర్థులు చేస్తేనే దాన్ని పట్టుకొని గోలగోల చేస్తారా? అనే ప్రాస్పెక్ట్‌ని చాలా బలంగా టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వినిపిస్తూ ఉన్నారు. దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే ఇదే ఇన్సిడెంట్ ఇదే ప్లేస్‌లో సిద్దిరాపరాజు కుమారుడు ఆరవరం ప్లేస్‌లో ఏ టీడీపీ నేత అచ్చెన్నాయుడు కుమారుడో, ఇంకెవరి కుమారుడో ఉండుంటే అసలు ఈ విధంగా ఉంటారా మీరు? ఇంత స్థిమితంగా ఉంటారా? గోలగోల చేయరా? అనే పాయింట్‌ని కూడా రైజ్ చేస్తూ ఉంది టీడీపీ సోషల్ మీడియా. సో, ఒక వ్యక్తి ప్రాణం తీసిన వ్యక్తిని మనం డిఫెండ్ చేసే ధోరణిలో అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడకూడదు. బట్ ఈయన మాట్లాడిన మాటల్లో ఆ సెన్స్ కనిపిస్తూ ఉంది. అంటే ఆ యువకుడి వల్ల బైక్ అతివేగంగా నడపడం వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయింది నిజమే కాబట్టి, దాన్ని మర్డర్‌గా ఈక్వల్ టు మర్డర్‌గానే భావిస్తూ ఉంటారు. అంటే నిర్లక్ష్యంగా చేసి ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యాడు కాబట్టి, ఆల్మోస్ట్ ఆ కైండ్ ఆఫ్ సెక్షన్స్ పెట్టే అవకాశం ఎక్కువుంటుంది. కానీ అలా పెట్టడం తప్పు. మీరు కావాలని కక్ష తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. ఏదో పిల్లోడు ఇలాంటి యాక్సిడెంట్లు అవుతాయి అన్నట్లుగా మాట్లాడారు. అది తప్పు అనే భావనైతే కొంత వినిపిస్తుంది. జనాల్లో కూడా కొద్దిగా వినిపిస్తుంది. టీడీపీ శ్రేణులు దాన్ని బలంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏదైతే అప్పుడు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ములాయం సింగ్ యాదవ్ పార్లమెంట్ వేదికగా. కుర్రోళ్ళు ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. కుర్రోళ్ళు చేస్తారు అన్నట్టుగా మాట్లాడి ఏదైతే డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారో అప్పుడు చాలా దేశవ్యాప్తంగా ఆయన వైరల్ అయ్యాడు. ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అంటే అంత నిర్లక్ష్యంగా, అంత బాధ్యతారహితంగా మాట్లాడతారా అని. సో, అటువంటి కైండ్ ఆఫ్ విమర్శలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ మీద వస్తూ ఉన్నాయి. దీనికి వైఎస్ జగన్ చేసినటువంటి కామెంట్‌కి నారా లోకేష్ ఏమన్నాడో ఒకసారి విందాం. అంటే ఎక్కడ పోతున్నావు? అంటే మీ బాబాయిని చంపేశారు అట్టనే. ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డే చంపించాడు. ఆనాడు నేను చెప్పా. ఈ గడప పైన నేను చెప్పా. కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా. సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. రైట్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్‌ని జగన్ చేసిన స్టేట్మెంట్‌కి కౌంటర్‌గా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్ మంత్రి. మీరు సింగయ్యని ఆహ్, మీ కారు కింద వేసి తొక్కుతారు. అది తప్పు కాదంటారు. అదేదో డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళతో బాధ్యులతో కూడా మాకేం కాలేదు పొరపాటున జరిగిందనేది చెప్పించుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ మీ పార్టీ చెందిన వ్యక్తి ఎవరినైనా గుద్ది చంపేసినా కూడా అది తప్పు కాదు అని ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్. ఇదెక్కడ న్యాయం? ఇదేనా న్యాయం? అసలు ఇట్లా ఉంటదా అసలు ఎక్కడైనా సరే? న్యాయం తప్పు ఎవరు చేసినా, నేరం ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా శిక్ష పడాలి కదా! మీరు ఆ విధంగా మీ సొంతంలో చంపుకున్నట్టుగా మీ పార్టీ వాళ్ళు మీకు దగ్గర వాళ్ళు ఎవరన్నా నేరం చేసినా కూడా తప్పు కాదు అనే భావన సరికాదు కదా! అని నారా లోకేష్ చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సరే ఈ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు రన్ చేసిన వ్యక్తి ఆ విధంగా ఏదో పిల్లోడు తప్పు జరిగిపోయింది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనే ఏదైతే పాయింట్స్ వచ్చినాయో అంటే ఆ స్టేట్మెంట్‌లో అది చాలా అంటే చాలా ఇంటెన్సిఫైడ్‌గా జనంలోకి వెళ్తుంది. అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తూ ఉన్నాయి. సో, ఇది ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది? అంటే ఒక మనిషి ప్రాణం తీసిన వ్యక్తిని ఆ విధంగా చిన్నపిల్లాడిని వదిలేస్తారా? లైట్ తీసుకుంటారా? ఇదెక్కడ న్యాయం అనే ఆ లైన్‌ని బలంగా టీడీపీ వినిపిస్తూ ఉంది. కొంత టీడీపీకి చేస్తున్నటువంటి ప్రచారమో లేదంటే టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్ళే విధానమో కావచ్చు. మొత్తానికైతే కొంత ఆహ్, బూస్టప్ అయితే అవుతుంది. అంటే కొంత సపోర్ట్ అయితే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ వీళ్ళు చేసిన స్టేట్మెంట్ వైసీపీ చేసిన స్టేట్మెంట్ కావచ్చు. అంటే కక్షపూరితంగా వ్యవహరించారు. చిన్నపిల్లోడు ఏదో చేస్తే పొరపాటున జరిగితే తప్పులు జరుగుతుంటాయి అని ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బలంగా పట్టుకొని జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్‌గా వీళ్ళిద్దరు చేసిన స్టేట్మెంట్ ఒక ప్రమాదం కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడు. బాధితుడు ఎవరైతే ఉన్నారో 2, 3 రోజుల తర్వాత అంటే తప్పించుకునే ప్రయత్నం జరిగినట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. 2, 3 డేస్ తర్వాత ఇంక ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితిలో లొంగిపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొత్తానికైతే లొంగిపోయారు. సో దట్ ఏంటంటే ఈజీగా కొంత బెయిల్ రావటం కావచ్చు. ఆ ప్రాసెస్ లొంగిపోతే వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆ తప్పుని తెలుసుకున్నాడు. వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే లొంగిపోయాడు. ఇతనికి బెయిల్ అర్హుడు
అర్హుడు అనే ప్రాస్పెక్ట్ని కోర్టులో వినిపించడానికి చాలా బలంగా ఉంటుంది కాబట్టి మేబీ ఆ ప్రాస్పెక్ట్లో లొంగిపోతుంటారు. అంటే ఈ కేసు అంటే ఈ కేసే కాదు, సహజంగా ఏ కేసు అయినా ఏదైనా నేరం జరిగిన కేసులో లొంగిపోయడానికి కారణం అదే. ఎందుకంటే కోర్టులో ఏంటంటే ఒక ఇది ఉంటుంది, కొంత ఫెచ్చింగ్, కొంత సానుభూతి కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే బాధితుడి కుటుంబం వైపుకి ఎటువంటి సానుభూతి ఉంటుందో, నేరం పాల్పడిన వ్యక్తి రియలైజ్ అయ్యి లొంగిపోతే కొంత మేరకు సెంటిమెంటో లేదంటే సింపతియో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది న్యాయస్థానంలో. ఆ ప్రాస్పెక్ట్లో లొంగిపోయాడనేది ఒక పాయింట్ వినిపిస్తుంది. సరే ఏది ఏమైనా సరే, ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తి ప్రాణం పోయిన కేసులో ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కొంత వైరల్ అవ్వటం గానీ, చాలా లైట్ తీసుకున్నట్టుగా మాట్లాడిన వైఖరి అయితే స్పష్టంగా ఆ బయట స్టేట్మెంట్‌లో కనిపిస్తుంది. దాన్నే టీడీపీ శ్రేణులు కూడా ఆయుధంగా చేసుకొని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించి.